ఇదొక షాకింగ్ మానవ పాల ఉత్పత్తి కేంద్రం. మా ముందున్న క్రూరమైన, భయంకరమైన దృశ్యం ఎవరి ఊహకు అందని విధంగా ఉంది. అధికారులతో కలిసి అక్కడి చేరుకున్న వెంటనే మేమంతా దస్తంభించిపోయాం. గాల్లో పారదర్శక పైపులు వేలాడుతున్నాయి. వాటిలో ఇప్పుడే తీసిన తాజా పాలు ప్రవహిస్తున్నాయి. అక్కడ నేరస్తుల జాడ కూడా కనిపించలేదు. బంధించబడిన మహిళలను వెంటనే రక్షించమని నేను ఆదేశించాను. కానీ ఈ కేసు సాధారణ అక్రమ రవాణా కాదని నా అంతరాత్మ చెబుతోంది. నేను నిశ్శబ్దంగా ఆ కేంద్రం లోపలికి మరింత ముందుకు వెళ్ళాను. తదుపరి పరిశీలనలో ఆ పైపుల మరో చివర భారీ కంటైనర్తో కలిసి ఉన్నాయి. ఆ కంటైనర్ కిందనే కొత్తగా పుట్టిన శిశువుల సమూహం ఉంది. నేరస్తుల అసలు ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు, కానీ అతను ఒక పూర్తిస్థాయి సైకోపాత్ అని మాత్రం నాకు స్పష్టమైంది. ఇంకా ఆధారాల కోసం వెతుకుతుండగా దూరం నుంచి ఒక వణుకుతున్న గొంతుతో ఏడుపు వినిపించింది. హంతకుణ్ణి కనుక్కోవాలంటే ధైర్యం కూడదీసుకుని ఆ శబ్దం వైపు నడిచాను. నెమ్మదిగా ఒక పరదాను తొలగించాను. నేను చూసిన దృశ్యం నన్ను మాట్లాడకుండా చేసింది. మొత్తం గోడ నా ఫోటోలతో నిండుంది. అదే క్షణం నేరస్తుల అసలు టార్గెట్ నేనే అని అర్థమైంది. సహాయం కోసం అరిచేలోపే ఒక కత్తి పట్టుకున్న వ్యక్తి నా వెనుక అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు.